రండి కాఫీ తీసుకోండి. ఏమైందబ్బా? రావండి. ఏమండి, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నారు? అసలు ఏమైంది? ఏం లేదే, మనం కొత్తగా పెళ్లి చేసుకున్నాం. ఒక ఉద్యోగం లేదు, సద్యం లేదు. నిన్ను బాగా చూసుకుందామంటే ఏ ముచ్చట తీర్చలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం అడిగినా నాకు ఇవ్వలేకపోతున్నారు. ఇంట్లో సమస్యలు, ఈ ఇల్లు చూస్తే ఇలానే ఉంది. నేనేం చేయలేకపోతున్నాను నందు. ఏవండి, బాధపడకండి. మీ మంచి మనసుకి పరిష్కారం కన్ఫర్మ్ గా ఉంటుందండి. ప్లీజ్ అండి. అమ్మా, నా కష్టాలన్నీ తీర్పులే. చాలా సంతోషం ఉంది. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు పెళ్లి కూడా చేయబోతున్నాను. అవును, ఈ ప్రజ్ఞలు కూడా ఒక పత్రిక ఇచ్చిపోదాం పెళ్లికి రమ్మని. ఎలా ఉన్నారు? కొత్తగా పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారా? రైట్ రైట్ రైట్. ఓకే 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 అమ్మా, మీరు చల్లగా ఉండండి. బాగానే ఉన్నాను నందిని. ప్రజ్వల్, కానీ కొత్తగా పెళ్లి చేసుకున్నారు, ఏం చేస్తున్నారు? ప్రజ్వల్, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఏంటి ఉద్యోగం? ఏం లేదు పట్టిమామ గారు, ఉద్యోగం కోసమే వెతుకుతున్నారు. ఉద్యోగం దొరకట్లేదని మా ఆయన బాధపడుతున్నారు. అవునా? దీనికి ఎందుకు బాధపడుతున్నారు? నేను ఒక చిన్న పరిష్కారం చెప్తాను, దాని గురించి చెయ్యండి. మీ లైఫ్ ఇద్దరు ఎంజాయ్ చేద్దరు. అవునా? అవును ప్రజ్వల్, శ్రీ సంతోషమాత జ్యోతిషాలయంకి వెళ్ళండి. అక్కడికి మా అబ్బాయిని తీసుకెళ్లాను, వాళ్ళ జీవితాన్ని మార్చేశాడు. అక్కడ ఏ సమస్యలు తీరుతాయో తెలుసా? లక్ష్మీకాట సమస్యలు తీరుతాయి, కుటుంబ కలహాల సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఎన్ని రకాల సమస్యలైనా అక్కడ పరిష్కారం దొరుకుతుంది. అక్కడికి మీరు వెళ్ళకపోయినా ఫోన్ ద్వారా మీ సమస్యలు తీరుతాయి. కాబట్టి మీరిద్దరు తొందరగా శ్రీ జ్యోతిషాలయం దగ్గరికి వెళ్ళండి, మీ సమస్యల పరిష్కారం దొరుకుతుంది. వెళ్ళండి. అక్కడ ఆస్ట్రాలజీ శివరామరాజు ఉంటారు, మీ పరిష్కారాలకు ఆయనే చేస్తారు. వెళ్ళండి. అలాగే వెళ్తాం పొట్టిమామ గారు. ఏమండి, మన సమస్య తీరినట్టే. అవును, పొట్టిమామ వచ్చి మంచి పని చేశారు కదా. అవును, థ్యాంక్ యూ పొట్టిమామ. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీ సంతోషమాత జ్యోతిషాలయం. మా సమస్యలు కూడా తీరుతున్నాయి. మీ సమస్యలు కూడా తీరాలంటే పైన కనిపిస్తున్న ఆ నెంబర్ కి వాట్సాప్ కి మీరు మెసేజ్ చేయండి. సో వాళ్ళు మీరు రాలేకపోయినా వాళ్ళ ఫోన్ లో కూడా జ్యోతిష్యం చెప్పబడతారు అనమాట. సో మాకైతే హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ చేసి మెసేజ్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ. ఓకే.